AP Chief Minister and Deputy Chief Minister participates in World Environment Day in Anantavaram, Guntur district. Let's watch the live. ఇది 3 అంగుళాల డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు అనుకుంటాయి. లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేస్తాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వరండాలోనే కాదు సార్, ఆల్ పబ్లిక్ గార్డెన్స్ లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్ లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగరవనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు నోట్లుగా. నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగరవనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్ దెన్ ఇట్ విల్ వర్క్. మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ఇది ఇలా పెడతారు. అది అంతే సార్. దాని కింద దాన్ని కనుక పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే ప్రమోట్ చేయాలి. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి. మరికొద్ది క్షణాల్లోనే మనందరినీ కలుసుకోవడానికి ఆత్మీయంగా పలకరించడానికి ఇక్కడికి తరలి వస్తుంది. అది కాదు, ఒక గార్డెన్ పెడితే ఏంటి మీకు ఇంపాక్ట్? అది పెట్టిండొచ్చు కదా. ఒక గార్డెనే పెట్టి మియావాకి గార్డెన్ పేరుతో ఇది చేసి డిఫరెంట్ గార్డెన్స్ ఐ టోల్డ్ యూ 10-15 దేశాలు రాజధాని ఏరియాలో, ఒకటి మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా ఆర్ జపాన్ ఆర్ అమెరికా, లైక్ దట్ important 10 or 15 gardens will be. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Okay. చెప్పండి. ముందు నేలలో మొత్తం టర్నింగ్ చేస్తారు. మన స్థానికంగా పెట్టుకున్నటువంటి జాతుల ఎరువులన్నీ కూడా అవన్నీ కూడా అవన్నీ కూడా కలిపి 2 అడుగులు లాగా వచ్చే విధంగా దగ్గర మొక్కలు నాటి దానికి కావాల్సినటువంటి నీళ్ళు, ఎరువులు అవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం దీనివల్ల ఏంటంటే ఇవి చాలా త్వరితగా పెరుగుతుంది. కారణం ఏంటంటే నేల గుల్లగా ఉంటుంది. మనం ఇచ్చే బలం, నీళ్లు, ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం మైక్రో ఇరిగేషన్, రిమోట్ కంట్రోల్, ఎవ్రీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్. యూ వర్క్ ఇట్ అవుట్. విల్ టాక్ టు యూ. ఐఎమ్ హియర్. ఇన్ 3 years ఆ గెస్టేషన్ పీరియడ్ మెయింటెనెన్స్ చేస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. 3 years. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా, సగర్వంగా
ఒక్క స్వరంతో కోటి మందిని శాసించేటువంటి మన గౌరవమైనటువంటి ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేధస్సును పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి సంకేతంతో గడుపుతున్నటువంటి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి శ్రోతలు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాకకై ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. వారి యొక్క తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్, వారిని వచ్చి ప్రారంభోపన్యాసం